హే గాయ్స్, వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. ఈరోజు వచ్చేసి నేను శనగపప్పు చిట్టి ఉల్లిపాయలతో కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా కూడా ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా స్మెల్ కూడా అదిరిపోతుంది. అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే శనగపప్పుని నానవేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్ శనగపప్పునైతే నానవేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానిపోతే సరిపోతుంది. తర్వాత చిట్టి ఉల్లిపాయలను కూడా ఈ విధంగా తొక్క తీసేసుకొని శుభ్రం చేసుకొని చక్కగా ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక టమాటా 4 పచ్చిమిరపకాయలను కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక గిన్నె తీసుకోండి. అందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగపప్పుని కూడా ఈ గిన్నెలో వేసుకోండి. వాటర్ మొత్తం తీసేసి ఈ గిన్నెలో వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ అని చెప్తున్నాను. మీరైతే పెద్ద స్పూన్తో వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అదేవిధంగా కారపొడిని కూడా ఇందులో వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను చెప్తున్నానుగా. మీరైతే పెద్ద స్పూన్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అదేవిధంగా మసాలా పౌడర్ని కూడా ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ మసాలా పౌడర్ వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదండి. మీరు బయట కొనేదైనా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అదేవిధంగా ఆయిల్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఇందులో వేసుకోండి. ఘాట్లు అయితే పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు అన్నీ చక్కగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. అంతా చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చిట్టి ఉల్లిపాయలను కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలుపుకోండి. ఆ మసాలా అంతా ఈ ఆనియన్స్ కూడా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మన రుచికి తగ్గట్టుగా ఇందులో ఉప్పును కూడా కలుపుకుందాం. ఇక్కడ అయితే నేను క్రిస్టల్ సాల్ట్ని తీసుకుంటున్నాను. అదేనండి, కళ్ళ ఉప్పుని తీసుకుంటున్నాను. సాల్ట్ అయితే తీసుకోవట్లేదు. కళ్ళ ఉప్పు వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఈ మసాలా అంతా ఆనియన్స్ కూడా పట్టేటట్టుగా చక్కగా కలుపుకోండి. తర్వాత వచ్చేసి ఒక టమాటాని కూడా ఇందులో చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. ప్లేట్లో అయినా మీరు కట్ చేసుకొని ఇందులో వేసుకోవచ్చు. నేనైతే ఎందుకు ఈ విధంగా కట్ చేసుకుంటున్నానంటే మనం బయట కట్ చేసి మళ్ళీ ఇందులో వేసి ఆ రసం అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి డైరెక్ట్గా ఇందులోనే కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా నేనైతే ఇక్కడ వేరే దీంట్లో తీసుకుంటున్నాను. తర్వాత ఇదే గిన్నెని మళ్ళీ యూస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వేరే గిన్నెలో అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి అదే గిన్నెని పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అదేవిధంగా ఎండుమిరపకాయలు ఒక 2 చక్కగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాక కాస్త ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవడమే. ఈ విధంగా ఈ మిశ్రమంతా ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా పైకి కిందకి కలుపుకోండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత దీనిపైన క్యాప్ పెట్టేసి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు క్యాప్ తీసి చూస్తున్నాను. ఇప్పుడైతే ఇదంతా దగ్గర పడిపోయింది కదా, చూస్తున్నారు కదా. ఈ విధంగా దగ్గర పడ్డాక ఇప్పుడు
1 గ్లాస్ వాటర్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అటు ఇటుగా చక్కగా కలుపుకున్నాక దీనిపైన మళ్ళీ క్యాప్ పెట్టేసేయండి. కాస్త మరగనివ్వండి దీన్ని. ఈ విధంగా అది మరిగేటప్పుడు అది కుక్ అవుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ విధంగా వాటర్‌గా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూస్తున్నారుగా శనగపప్పు చిట్టి ఉల్లిపాయల కర్రీ రెడీ. దీన్ని వేరే బౌల్‌లో వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్‌కే మనకైతే ఆకలి వేసేస్తుంది. చూస్తున్నారుగా ఈ వీడియోని. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.